ఒక రాజు వస్తాడు భారతదేశానికి. అతడికి ఒక బహుమతి ఇవ్వబడుతుంది. ఆ మృత్యు బహుమతి ఏంటి, దాన్ని ఎవరిస్తారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే లలిత కుమార్ గారు రాసిన ఈ కథలోకి మీరు వెళ్ళిపోయి లైక్ చేసేయండి. మరి మిస్టర్ సారథి, బహుశా నీకు అరేబియా సముద్రంలోని కోరకో దీవి గురించి క్షుణ్ణంగా తెలుసు అనుకుంటాను అన్నారు మా సిబిఐ డైరెక్టర్ ముఖర్జీ గారు. తెలుసు, చాలా విశాలమైన దీవి. ఆఫ్రికా దేశాలకు చేరువలో సముద్రం మధ్యలో ఉంది. భూమధ్య రేఖ దాని మీదుగా ఆఫ్రికా ఖండం వైపు వెళ్తోంది కనుక ఆ దీవిలో వేడి అధికం. అక్కడ ప్రజలు దాదాపు నిగ్రోలను పోలి ఉంటారు. మరీ అంత నలుపు కాకపోయినా అక్కడ రాజరికపు పాలన అమల్లో ఉంది. ఆ దీవి పేరు, రాజు పేరు గొరంగో. అతడికి 32 మంది భార్యలు, 45 మంది సంతానము ఉన్నారట అన్నారు ఆసక్తిగా చూస్తూ. ఆయన నవ్వి, అంతా బాగానే ఉంది కానీ చాలా ముఖ్యమైన, ఆ రాజుకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టిన అభిరుచి విషయమే చెప్పావు కాదేంటి అన్నారు. ఏమిటది అడిగాను కుతూహలంగా. ప్రతి రాజుకు, సంస్థానాధికులకు కొన్ని విచిత్రమైన హాబీలు ఉంటాయని ఒప్పుకుంటావా? కోరకో దీవి రాజుకు కూడా ఒక హాబీ ఉంది. అతను ప్రపంచంలో ఖ్యాతిగాంచిన విలువైన వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు సేకరించి భద్రం చేస్తూ ఉంటాడు. వాటిని అధికారిక హోదాలో ఏ దేశానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు వెంట తీసుకెళ్లి ఆ దేశంలో ప్రముఖ వ్యక్తుల ముందు ప్రదర్శించి తన వైభవాన్ని చాటుకుంటూ ఉంటాడు. అందులో అతి విలువైన, అందరూ చూడాలని తహతహలాడే ఒక వైడూర్యం ఉంది. దాని పేరు షింగోరా. షింగోరా అంటే ఆ దీవి భాషలో నిప్పు కణం అని అర్థం. ఆ వైడూర్యం సరిగ్గా కోడిగుడ్డు ప్రమాణంలో ఉండి రాత్రింబవళ్ళు నిప్పు కణికల్లాగా దగదగా మెరుస్తూ ఉంటుంది. అంత పెద్ద వైడూర్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. దాని ఖరీదు $1,000,000 అని అంటుంటారట. ఆయన అధికార పర్యటనకై ఏ దేశానికి వెళ్ళినా దాన్ని సగర్వంగా ప్రదర్శించి ప్రముఖుల పొగడ్తలు విని పొంగిపోతూ ఉంటాడు. సరే, ఎవళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందంగానే. అసలు విషయానికి వస్తున్నాను. కోరకా దీవితో మన దేశానికి సన్నిహితమైన స్నేహ సంబంధాలు, వ్యాపార వ్యవహారాలు అనాదిగా సాగుతూ వస్తున్నాయి. రేపు ఉదయం విమానంలో ఆయన మన దేశంలో 5 రోజుల అధికారిక పర్యటన జరపడానికి ఢిల్లీ రాబోతున్నాడు. ఆనవాయితీ ప్రకారం ఆయన వెంట ఆభరణాలు, షింగారో వైడూర్యంతో పాటు ఆయన భార్యల్లో ముఖ్యులైన 4 రాణులు, ఒక రాజకుమారి, 2 బాడీగార్డ్స్, ఒక సెక్రటరీ వస్తున్నారు. తరచూ విదేశీ ప్రముఖులు విడిది చేసే హోటల్ ఇండియాలో వారి వసతి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మన దేశంలో ఉన్న కోరకో రాయబారి మిస్టర్ సామ్రాన్ ఈ సందర్భంలో మన ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకున్నాడు. రాజుగారు తన వెంట తెస్తున్న ఆభరణాలకు, షింగారో వైడూర్యానికి ప్రదర్శన సందర్భంలో రక్షణ ఏర్పాట్లు చెయ్యాలి అని. అందుకు ప్రభుత్వం వెంటనే సమ్మతించింది. ఆ బాధ్యత మన శాఖకు అప్పగించింది. నేను ఆ బాధ్యతను నీకు అప్పచెప్తున్నాను. రాయబారి ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు హోటల్ అంతస్తులోని విశాలమైన హాల్లో ఆ ఆభరణాల ప్రదర్శన జరుగుతుంది. తీరిక ఉన్న 1-2 కేంద్ర మంత్రులు, నగరంలోని ప్రముఖ వ్యక్తులు, సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు ఆ విందులో పాల్గొంటారు. ఆ ఆభరణాలు ఒక గాజు షోకేస్లో హాలు మధ్య ఉంచబడతాయి. అందరూ చూడ్డానికి అనువుగా. నువ్వు దాని చేరువలో ఉండి ఎటువంటి అనిశ్చిత సంఘటన జరగకుండా చూసుకోవాలి. నీకు తోడుగా మనవాళ్ళు 4 ఉంటారు అక్కడ. ఆ వైడూర్యాన్ని ఎక్కడైనా ఇన్షూర్ చేయించాడా రాజు అని అడిగాను. అవునట. అమెరికాకు చెందిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ $1,000,000లకు దాన్ని ఇన్సూరు చేసుకుంది. ఆల్ రైట్, వాటిని కాపాడే బాధ్యత నాది అన్నాను లేస్తూ. ఫ్లోరోసెంట్ దీపాలతో హాలు దేదీప్యమానంగా వెలుగుతోంది. అప్పటికే దాదాపు 80 మంది అతిరథులు పోగయ్యారు. ఇంకా వస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పత్రికా విలేకరులు ఉన్నారు అందులో. హాలు మధ్య బల్ల మీద పొడవాటి గాజు షోకేస్,
అందులో వరుసగా పేర్చిన చిత్ర విచిత్ర డిజైన్లో మలచిన దగదగా మెరిసే వజ్రాభరణాలు, వాటి నడుమ కోడిగుడ్డు ప్రమాణంలో నిప్పు కణంలాగా ఎర్రని వెలుగును విరజిమ్ముతున్న వైడూర్యం. బల్లకు కొద్ది దూరంలో 6 ఆసనాలు, వాటి మధ్య రాజగోరంగో తన దేశ ఆచారాన్ని వ్యక్తం చేసే దుస్తులు ధరించి ఆసీనుడై ఉన్నాడు. 50 ఏళ్ల దరిదాపుల్లో ఉంటుంది ఆయన వయసు. చామన ఛాయ, నీగ్రోల మాదిరిగా ఉంగరాల జుట్టు, మనిషి ఆజానుబాహుడు. ఆయన కుడిపక్కన రాజకుమారి రమోలా కూర్చునుంది. ఇటు రాజకుమారికి అటు రాజుకు ఇరుపక్కలా ఇద్దరు చప్పున రాణులు కూర్చున్నారు. 4 రాణులు రాజులాగే చామంఛాయ కలిగి ఉంగరాలు తిరిగిన పొట్టి జుట్టుతో మామూలు అందచందాలు కలవారే. కానీ రాజకుమారి రమోలా మాత్రం వారికి భిన్నంగా అపురూపమైన సౌందర్యంతో అతిథుల కళ్ళు చెదరగొడుతోంది. 25 ఏళ్ళు ఉంటాయి ఆమెకు. గులాబీ రంగు ఒళ్ళు, లేత తమలపాకుల్లాంటి పల్చని పెదాలు, వజ్రాలు కరిగించిపోసినట్టు తళతళా మెరిసే కళ్ళు, పొడవాటి శిరోజాలు. బహుశా రాజుగారి 32 మంది భార్యల్లో ఏ యూరోపియన్ భార్యకో జన్మించి ఉంటుంది. కానీ ఆమెవి యూరోపియన్ లాగా పెళ్లి కళ్ళు, రాగి జుట్టు, తెల్లని శరీరము కావు. కనుపాపలు, కనుబొమ్మలు, జుట్టు నల్లగా ఉన్నాయి. ఆ ఆసనాలకు ఇరుపక్కల బాడీగార్డ్స్ నిల్చున్నారు. పోతబోసిన విగ్రహంలా ఉన్నాయి వారి శరీరాలు. నడుములకు ఓ పక్క రివాల్వర్స్, మరో పక్క కైజార్లు వేలాడుతున్నాయి. నేను హాల్ మధ్యలో ఆభరణాల షోకేస్ దగ్గరే నిల్చుని అందరినీ గమనిస్తున్నాను. మా డిపార్ట్మెంట్కు చెందిన 4 జూనియర్సు అక్కడ నిల్చునున్నారు. మా అందరి జేబుల్లోనూ ఆయుధాలున్నాయి. రాజుగారి సెక్రటరీ బోలాన్ హాలు ప్రవేశ ద్వారం వద్ద నిల్చుని అతిథులకు స్వాగతం పలుకుతున్నాడు. వచ్చిన ప్రతి అతిథిని ఆ రాయబారి సామ్రాట్ రాజు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తున్నాడు. రాజు, రాకుమారి అందరితో కరచాలనం చేసి మాట్లాడుతున్నారు. కానీ రాణులు మాత్రం మౌనంగా చూస్తున్నారు, దిష్టి బొమ్మల్లాగా. బహుశా వాళ్ళకి ఇంగ్లీషు రాదేమో. చిత్రం ఏమిటంటే రాజకుమారి రమోలా అతిథులతో ఆంగ్ల భాషలోనే మాట్లాడుతోంది అనర్గళంగా. రాజు భాష అంత స్పష్టంగా లేదు. ఆయన మాటల్లో యాస వినిపిస్తోంది. రాజకుమారి బహుశా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని కాబోలు. ఒక మూల బార్ కౌంటర్ ఏర్పాటు చేయబడింది. రకరకాల తినుబండారాలు, పానీయాలు అమర్చి ఉన్నాయి ఆ కౌంటర్లో. హోటల్ బట్లర్లు అతిథులకి కావలసిన వస్తువులు అందిస్తున్నారు. వచ్చిన అతిథులంతా సంభ్రమ ఆశ్చర్యాలతో షోకేస్లో మెరిసిపోతున్న ఆభరణాలను, వైడూర్యాలను చూస్తున్నారు. ఇంతలో 2 పురుషులు, ఒక స్త్రీ హాల్లో ప్రవేశించారు. ద్వారం దగ్గర నిల్చున్న సెక్రటరీ బోలాన్ వారిని సాదరంగా ఆహ్వానించాడు లోపలికి. ఆ ముగ్గురిని వెంటనే గుర్తించాను. ఆ 2 పురుషులు ఒకరు హిందీ చిత్రాలతో పేరు మోసిన హీరో వీరేంద్ర కుమార్, రెండవ వ్యక్తి ప్రఖ్యాత హిందీ చిత్ర నిర్మాత వాసు భట్టాచార్య, ఆ స్త్రీ ప్రముఖ హిందీ నటి జనప్రియ. వారిని చూడగానే రాయబారి సామ్రాట్ చిరునవ్వుతో ఎదురొచ్చి సాదరంగా రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని పరిచయం చేయసాగాడు. రాజు, రాజకుమారి మందహాసాలతో వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ నిర్మాతను చూడగానే రాజకుమారి ముఖం వికసించింది. అది నేను గమనించాను. ఆమె అతడితో కరచాలనం చేస్తూ, మిస్టర్ బాసు, మీరు తీసిన పిక్చర్స్లో నేను 1-2 చూడడం జరిగింది. మీ చిత్రాలు వాస్తవికతకు చాలా దగ్గరగాను ప్రయోగాత్మకంగాను ఉంటాయి. అందుకే డాడీతో చెప్పి మీ చిత్రాలను మా దేశంలో ప్రదర్శించడానికి అనుమతి ఇప్పించాను అంది. నా చిత్రాల పట్ల మీకున్న సద్భావానికి, ఆదరణకి చాలా కృతజ్ఞుణ్ణి రాకుమారి. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించాలి. చంద్రబింబాన్ని మరిపించే మీ ముఖారవిందం ప్రపంచంలోని నటీమణులందరినీ తలదెన్నేలాగా ఉంది. నా తదుపరి చిత్రంలో మీరు హీరోయిన్గా రోల్ వేయడానికి అనుమతి ఇచ్చారు అంటే అంతకు మించిన మహద్భాగ్యం మరొకటి ఉండదు అన్నాడు బాసు భట్టాచార్య వినయంతో. ఇజ్ ఇట్? నా మాట నమ్మండి రాజకుమారి. అపార ధన సంపద ఉన్న మీరు మిగతా వారిలాగా కేవలం ధనం సంపాదించడానికే చిత్ర పరిశ్రమలో ప్రవేశించక్కర్లేదు. నటన అనేది ఒక కళ.
దానికి డబ్బుతో ముడిపెట్టని అవసరం లేదు. కనీసం కళాత్మక దృష్టితోనైనా మీరు నా ప్రస్తావన ఆలోచించాలి. ఈ రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతి ఆర్జించాలి అని అనుకున్న వారికి సినీ పరిశ్రమను మించిన సాధనం మరొకటి లేదు. నాకు నటన పట్ల ఆసక్తి ఉంది. డాడీ అనుమతి లభిస్తే తప్పకుండా మీ చిత్రంలో నేను నటిస్తాను అంది రాజకుమారి నవ్వుతూ. అంతవరకు వారి సంభాషణ వింటూ ఉన్న రాజు నవ్వి, మేమెంతవరకు రాజకుమారి కోరిందేది కాదనలేదు. ఈ విషయంలో అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. రాజకుమారి చిత్రాల్లో నటించాలి అని అనుకుంటే నిస్సంకోచంగా నటించవచ్చు. భట్టాచారి చెప్పినట్టు ప్రపంచ ఖ్యాతి ఆర్జించడానికి అదే ఉత్తమ సాధనం అన్నాడు రాజకుమారిని చూస్తూ. రాజకుమారి వైపు రాజు చూసిన ఆ చూపుల్లో నాకు ఏం తోచిందో కానీ ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమంది. ఒక తండ్రి వాత్సల్యంతో కూతురు వైపు చూసే చూపులు కావవి. ఒక ప్రియుడు ప్రియురాలి వైపు చూసే చూపులవి. చచ్చా, ఇంత చండాలంగా ఆలోచిస్తున్నానేంటి అని అనిపించింది నాకే. కళ్ళు మనసులో కదిలే భావాలకు ప్రతిబింబాలు. మనిషి కళ్ళు చూసి అతడిలో చెలరేగే భావోద్రేకాలని 90% పసిగట్టవచ్చు. ఏది ఏమైనా రాజు రాకుమారి వైపు చూసిన ఆ చూపుల్లో ఏదో అసహజత్వం కనిపించిన మాట వాస్తవం అనిపించింది నాకు. పరిచయాలయ్యాక ఆ సినిమా జీవులు ముగ్గురు బార్ వైపు వెళ్ళి తలో గ్లాస్ అందుకొని సిప్ చేస్తూ ఆభరణాలు చూడడంలో నిమగ్నులయ్యారు. అదే సమయంలో నా దృష్టి అనుకోకుండా ప్రవేశ ద్వారం వైపు మళ్ళింది. అప్పుడే బట్లర్ దుస్తుల్లో ఉన్న ఒక అతను చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకొని హాల్లో ప్రవేశించి ద్వారం దగ్గర నిల్చున్న రాజు సెక్రటరీ బోలాన్కు అభివాదం చేసి వినయంగా ఏదో అంటూ ప్యాకెట్ అందించాడు. బోలాన్ తలూపి ప్యాకెట్ అందుకుని రాజు దగ్గరికి వచ్చి ఆయనకి అభివాదం చేసి, యువర్ హైనస్, ఈ హోటల్ యజమానుల తరఫున తమ కోసం ఈ బహుమతి పంపబడింది అని అన్నాడు. రాజులకు అటువంటి బహుమతులు ఏమి కొత్తగావు. నిర్లక్ష్యంగా ప్యాకెట్ అందుకొని ఒళ్ళబెట్టుకున్నాడు రాజు. దాని మీద ఆకుపచ్చ రంగు క్యాన్వాస్ కవర్ చుట్టి ఉంది. బోలాన్ తిరిగి ద్వారం దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ ప్యాకెట్లో ఏముంది డాడీ అని అడిగింది రాజకుమారి. ఏదో అయి ఉంటుంది అంటూ ఒళ్ళోంచి ప్యాకెట్ అందుకుని దాని మీద చుట్టి ఉన్న రిబ్బన్ ఇప్పసాగాడు రాజు. తర్వాత నిర్లక్ష్యంగా క్యాన్వాస్ కవరు ఊడదీశాడు. లోపల తళతళ మెరిసే చిన్న స్టీల్ పెట్టె ఉంది. రాజు పెట్టె మీద చెయ్యేసి కొద్దిగా బటన్ పుష్ చేసి మూత తెరిచాడు. అంతే, ఢామ్ అన్న పేలుడుతో హాలు దద్దరిల్లిపోయింది. మరుక్షణం రాజు మొహంలోని సగభాగం ఎగిరిపోయింది. హృదయ విదారకంగా అరుస్తూ కుర్చీలోంచి కింద పడిపోయాడు. ఆయన కూర్చున్న చోట సరిగ్గా పైన కప్పులో రంధ్రాలు పడి ప్లాస్టరు కురవసాగింది. అరక్షణంలో జరిగిపోయిన సంఘటన అది. ఎవ్వరూ ఊహించని, కలలో కూడా అంచనా వెయ్యని సంఘటన. మరుక్షణం హాల్లో ప్రణయం ముంచుకొచ్చినట్టు ఆహాకారాలు చెలరేగాయి. స్త్రీలు భయంతో గావు కేకలు పెడుతున్నారు. పత్రికా విలేకరులు ఆ సంఘటన గురించి తక్షణం తమ తమ పత్రికలకు చెప్పడానికి టెలిఫోన్ల వైపు పరిగెడుతున్నారు. దడదడలాడే గుండెలతో మెరుపుల రాజు పడున్న చోటుకెళ్ళాను. అప్పటికే ఆయన మొహం రక్తసిక్తమై వికృతంగా మారిపోయింది. రాజుకి ఇరుపక్కలా కూర్చున్న రాణులకు, రాకుమారి బాడీగార్డ్స్కి ఎటువంటి హాని జరగలేదు. రాజు పరిస్థితి చూడగానే వాళ్ళ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. అంతవరకు కంఠం తెగిన కోడిలాగా గెలగెలా తన్నుకుంటున్న రాజు ఇప్పుడు తన్నుకోవడం ఆపేశాడు. అనుమానం వచ్చి చటుక్కున చెయ్యి అందుకని చూశాను. పల్స్ లేదు. రాజు మరణించాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి భయంకరంగా కనిపిస్తున్న అతని సగం మొహం మీద వేశాను. మరుక్షణం అది రక్తంతో తడిసిపోయింది. అప్పటికే హాల్లో ఉన్న వాళ్ళంతా అక్కడ గుమ్ముకూడారు. సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి వెనుతిరిగి చూశాను. అనుమానం నిజమే అయింది. హాలు మధ్య షోకేస్ అద్దాలు పగిలి ఉన్నాయి. షింగారో వైడూర్యం మాయం. బట్లర్ దుస్తుల్లో ఆ ప్యాకెట్ తెచ్చిన వ్యక్తే దీనికి అంతటికి మూల కారకుడు అని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు అతని ఛాయలు కూడా లేవు హాల్లో. అద్భుతమైన ప్లాన్ అల్లి వైడూర్యాన్ని కాజేశాడు. పాకెట్లో బాంబు పెట్టి తెచ్చాడు. రాజు చేతిలో అది పగలగానే అందరి ధ్యాస ఆయన వైపే మళ్ళింది. ఆ వ్యవధిలో షోకేస్ పగలగొట్టి షింగారోతో అదృశ్యం అయ్యాడు. మరొకసారి గుర్తు తెచ్చుకున్నాను అతని రూపాన్ని.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అంత క్రితం తను ఎక్కడో చూసినట్టు. ఎక్కడా సమయానికి తట్టి చావడమే లేదు. ఇప్పుడు అతని కోసం హోటల్లో గాలించడం వృధా ప్రయాస. ఈ పాటికి దరిదాపుల నుంచి అదృశ్యమయ్యే ఉంటాడు. ముందు ఇక్కడ పరిస్థితి అదుపులోకి తేవాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దయచేసి శాంతించండి. కాసేపట్లో పోలీసులు రాబోతున్నారు. వారికి మీ చిరునామాలు ఇచ్చి మీరు వెళ్ళిపోవచ్చు అని లోపలున్న మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తలుపులు కాపలా ఉంచి ఫోన్ వైపు నేను వెళ్ళాను. ఫోన్ హెడ్ క్వార్టర్స్కి రింగ్ చేసి కావాల్సిన సిబ్బందితో తక్షణం బయలుదేరి రమ్మని చెప్పాను కమిషనర్కు. అలాగే వారి వెంట బాంబ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకురమ్మన్నాను. తర్వాత రాయబారి సామ్రాట్, సెక్రటరీ బోలాన్ నిల్చున్న వైపు వెళ్ళాను. నన్ను చూడగానే రాయబారి మండి పడసాగాడు. ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ డ్యూటీ మీదే కదూ? తలూపాను తప్పు చేసిన వాళ్ళ. ఇదా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు? ఇదా మీ ప్రభుత్వం? మీరు మా రాజుగారికి రక్షణ ఇవ్వలేనప్పుడు వారిని ఎందుకు ఆహ్వానించాలి? ఆయన ఇదివరకు ఎన్నో దేశాలు పర్యటించారు. అక్కడ ఏ నాడు ఏ చిన్న సంఘటన జరగలేదు. ఈరోజు మీ దేశంలో ఆయన ప్రాణాలే పోయాయి. నేను ఈ విషయాన్ని యుఎన్ఓ వరకు తీసుకెళ్లందే వదిలిపెట్టను అరుస్తున్నాడు అతను ఆవేశంగా. సార్, జరిగిన దానికి నేనెంతో చింతిస్తున్నాను. మీరే ఆలోచించండి. సంఘటన ఎవ్వరూ ఊహించని విధంగా మెరుపు దాడిలాగా జరిగింది. మా ఏర్పాట్లలో మేము లోపం ఉంచలేదు. నో, నేను ఒప్పుకోను. మీ అసమర్థత వల్లే ఇంత ఘోరం జరిగింది. నేను మీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి మిమ్మల్ని డిస్మిస్ చేయించందే ఊరుకోను అంటూ రాకుమారి రాణులు రోధిస్తున్న వైపు రాయబారి వెళ్ళిపోయాడు. నిట్టూర్స్తూ సెక్రటరీ బోలాన్ వైపు తిరిగాను. మిస్టర్ బోలాన్, ఆ ప్యాకెట్ని తీసుకొచ్చిన బట్లర్ మీతో ఏమన్నాడు? అందులో విలువైన బహుమతి ఉందని, రాజుగారి కోసం హోటల్ యజమానులు పంపారని చెప్పాడు. అంతే. మీరు అతన్ని చాలా దగ్గరగా చూశారు కదా? అతని మొహంలో గుర్తులు ఏమైనా గమనించి ఉంటే చెప్పండి. అతన్ని వెతికి పట్టుకోవడానికి మాకు సులభం అవుతుంది. బోలాన్ పెదవి విరిచాడు. హడావిడిలో నేను అతన్ని అంత పరీక్షగా చూడలేదు. ప్యాకెట్ అందుకోగానే వెనుదిరిగి రాజుగారి దగ్గరికినే వెళ్ళాను అన్నాడు విచారంగా. ఇంతలో పోలీసులు, ఇతర సిబ్బంది వచ్చేశారు అక్కడికి. రాగానే ఫోటోగ్రాఫర్స్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు, బాంబ్ ఎక్స్పర్ట్లు చకచక తమ పనిని ప్రారంభించారు. ఆలోగా నేను మా హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి డైరెక్టర్ ముఖర్జీ గారికి వివరాలన్నీ చెప్పేసి ఆయన చివాట్లు వెనకముందే రిసీవర్ని పెట్టేశాను. పోలీసుల తతంగం పూర్తయ్యాక స్ట్రెచ్చర్ మీద రాజు శవాన్ని బయటికి తీసుకెళ్లారు. పోలీస్ కమిషనర్ హాల్లో ఉన్న అతిథులందరి పేర్లు, చిరునామాలు రాసుకుని వెళ్ళడానికి అనుమతించాడు. బాంబ్ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలు నన్ను చకితుణ్ణి చేశాయి. ఆ వివరాలతో అంతవరకు లేని కొత్త సందేహాలు ఎన్నో ఉద్భవిస్తున్నాయి. ఈ సంఘటన కేవలం షింగారో వైడూర్యం కోసమే సృష్టించబడిందా, లేక ఆ సాకుతో రాజును మట్టుబెట్టారా? దొంగ ఆ వైడూర్యాన్నే దొంగిలించదలుచుకుంటే బాంబుతో రాజును చంపవలసిన అవసరమే లేదే. ఆ ప్యాకెట్లో గ్యాస్ బాంబు పెట్టి హాలంతా పొగమయం చేసి ఆ గందరగోళంలో సులభంగా దొంగిలించవచ్చు కదా. బాంబ్ ఎక్స్పర్ట్ చెప్పిన వివరాలను బట్టి ఆ పెట్టెలో కేవలం దాన్ని తెరిచిన వ్యక్తే తీవ్రంగా గాయపడేలాగా బాంబు పెట్టబడింది. అందుకే రాజు పెట్టదరిచిన మరుక్షణం బాంబు పేలి ఆయన మొహాన్ని, హాలు కప్పుని ఎగరగొట్టిందే తప్ప ఇంకెవ్వరినీ గాయపరచలేదు. రాజ్యం కోసం కన్న కొడుకులే తండ్రిని మట్టుబెట్టిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్ర నిండా. ఈ రాజబంధువుల్లోనే ఎవరో కొరాకో దీవిలో ఉండి ఈ హత్య జరిపించలేదు కదా. బట్లర్ వేషంలో ఆ ప్యాకెట్ తెచ్చిన వ్యక్తి అక్షరాల భారతీయుడు. నా కళ్ళారా నేను చూశాను. పైగా ఇదివరకు తననెక్కడో చూసినట్టు కూడా నాకు తోచింది. ఏ పాత నేరస్తుడో అయి ఉంటాడు. ఎవరో వాడికి డబ్బిచ్చి ఉపయోగించుకొని ఉంటారు. ఈ ఆలోచన రాగానే అక్కడి నుంచి తక్షణం పోలీస్ రికార్డు రూమ్కి నేను బయలుదేరాను. రికార్డు ఇన్ఛార్జ్కి వివరాలు చెప్పి గబగబా పాత ఫైళ్లు తిరగేస్తూ మాజీ నేరస్తుల ఫోటోలు చూడసాగాను. గంట తర్వాత కనిపించింది నాకు కావలసిన ఫోటో. బట్లర్ దుస్తుల్లో బాంబు తెచ్చింది అతనే. గబగబా ఫోటో కింద రాసి ఉన్న వివరాలు చదవసాగాను.
పేరు పరశురాం, వయసు 35, హైట్ 5 అడుగుల 6 అంగుళాలు, రంగు చామన ఛాయ, ముక్కు దగ్గర కత్తి ఘాటు, కళ్ళ రంగు నలుపు, జుట్టు నలుపు, బరువు 92 కిలోగ్రామ్స్. మొదట తాళాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 2 సార్లు ఇళ్ల తాళాలు తెరిచి పట్టుబడ్డాడు. 16 నెలలు శిక్ష పడింది. 2 హత్య కేసుల్లో అనుమానితుడిగా అరెస్ట్ అయి సాక్ష్యాలు దొరక్క విడుదలయ్యాడు. రిపోర్ట్ అంతా చదివి తక్షణం అతని కోసం నగరమంతా గాలించే ఏర్పాట్లు చేయవలసిందిగా కోరాను పోలీసు అధికారుల్ని. అట్నుంచి మళ్ళీ హోటల్కి చేరుకున్నాను. అంతవరకు అతిథులతో కళకళలాడిన హాలు తలుపులు ఇప్పుడు బోసిగా మూసి ఉన్నాయి. మునివేళ్లతో తట్టాను తలుపును. 2 నిమిషాల తర్వాత తెరుచుకుంది. రాజు బాడీగార్డ్లలో ఒకడు తెరిచాడు తలుపుని. సెక్రటరీ బోలాన్ గారు ఉన్నారా అని అడిగాను ఇంగ్లీష్లో. అతడు తలూపి తలుపులు పూర్తిగా తెరిచాడు. హాల్లోకి అడుగుపెట్టాను. హాల్ మధ్య సోఫాల్లో సెక్రటరీ బోలాన్, రాజకుమారి రమోలా కూర్చున్నారు విచారకరంగా. నన్ను చూడగానే మిస్టర్ సారథి రండి అన్నాడు బోలాన్. వాళ్లను సమీపించి ఫార్మాలిటీస్ కోసం వంగి రాజకుమారికి అభివాదం చేశాను. ఇటువంటి సమయంలో మీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించండి రాకుమారి. బోలాన్ గారితో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాజకుమారి పేలవంగా నవ్వి, డాడీ మరణాన్ని కళ్ళారా చూసిన నాకు ఇంకా విశ్రాంతి ఏంటి? నో, ఆ భీకర దృశ్యం పూర్తిగా మర్చిపోయే వరకు నాకు నిద్ర పట్టదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంది సోఫా చూపిస్తూ. వాళ్లకెదురుగా సోఫాలో చతికిలబడ్డాను. సరిగ్గా అదే సమయంలో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. బోలాన్ బాడీగార్డుకు సైగ చేశాడు. అతను వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చిన అతనికి 50 ఏళ్ళు ఉంటాయి. భుజాల వరకు కత్తిరించుకున్న నెరసిన జుట్టు, తెల్లటి గడ్డం, కళ్ళకు అద్దాలు, యాష్ కలర్ సూట్ వేసుకున్నాడు. చేతిలో స్టిక్. హలో జెంటిల్మెన్, బహుశా నేను రావడం ఆలస్యమైందనుకుంటాను అన్నాడు చుట్టూ కలియ చూస్తూ. ఎవరు మీరు? అడిగాడు బోలా. నన్ను ప్రొఫెసర్ దండావతే అంటారు. ఆగ్రా నగరంలో ఉన్న మొఘల్ మ్యూజియం డైరెక్టర్ని. గతంలో రాజుగారితో నేను జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితంగా ఆయన నాకు తమ ఆభరణాలు చూసే అవకాశాన్ని ప్రసాదించారు. నేను వజ్ర వైడూర్యాల ఎక్స్పర్ట్ని. ప్రస్తుతం ప్రపంచ ఖ్యాతిగాంచిన వజ్ర వైడూర్యాల గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. అందుకే రాజుగారి వద్దనున్న షింగారో వైడూర్యాన్ని ఒక మారు చూడ్డానికి వచ్చాను. అయితే మీరు చాలా ఆలస్యంగా వచ్చారు ప్రొఫెసర్. మీకింకా ఇక్కడ జరిగిన సంఘటన గురించి తెలియదనుకుంటాను అన్నాడు బోలాన్ విచారంగా. ఎటువంటి సంఘటన? ఆగ్రాలో నేను ఎక్కిన విమానం గంట లేట్ అయింది ఢిల్లీ చేరడానికి. నాకేమీ తెలియదు అన్నాడు ప్రొఫెసర్ ఆశ్చర్యంగా. బోలాన్ నెట్టూర్చి, రాజుగారిని ఎవరో హత్య చేసి వైడూర్యాన్ని ఎత్తుకుపోయారు అన్నాడు. ఈ వార్త వినగానే ప్రొఫెసర్ దండావతే కళ్ళు దిగ్భ్రాంతితో పెద్దవయ్యాయి. కాసేపు శిలా ప్రతిమలాగా నిల్చుండిపోయాడు. తర్వాత తేరుకొని, వెరీ బ్యాడ్ న్యూస్. ఈ ఘోరం ఎప్పుడు జరిగింది అని అడిగాడు. ఇప్పుడే 2 గంటల క్రితం. ఐఎమ్ సారీ, వెరీ సారీ. చాలా బాధాకరమైన వార్త వినవలసి వచ్చింది. నేను 2 రోజులు ఇక్కడే రాయల్ హోటల్లో రెస్ట్ తీసుకుని ఆగ్రా వెళ్ళిపోతాను. ఈ లోపల దొంగిలించబడ్డ ఆ వైడూర్యం మళ్ళీ దొరికితే దయచేసి దాన్ని ఒకసారి చూసే అవకాశం నాకు కల్పించండి. గాడ్ బ్లెస్ యూ అంటూ వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు. మీ రాకకు కారణం? అడిగాడు బోలాన్ నా వైపు తిరిగి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకుందామని వచ్చాను. చెప్పండి. షింగారో వైడూర్యాన్ని దొంగిలించడం కేవలం అసలు నేరాన్ని కప్పిపుచ్చడానికే వేసిన పథకమని నా అనుమానం. అంటే హంతకుడు ఖచ్చితంగా రాజుగారిని చంపడానికే పెట్టెలో బాంబు పెట్టాడు అని బాంబ్ ఎక్స్పర్ట్ నాకు చెప్పిన వివరాలు అతడికి వివరించాను. నాకు నమ్మశక్యం కావడం లేదే. ఇక్కడ రాజుగారికి ఎవరు శత్రువులు ఉన్నారని ఎంత ఘాతుకానికి ఒడిగడతారు? ఇది రాజకీయ హత్య ఎందుకు కాకూడదు? ఇందులో మీ దేశానికి చెందిన వ్యక్తి చేయి ఉందని కూడా అనుమానిస్తున్నాను. ఏంటి? మా దేశానికి చెందిన వ్యక్తి చెయ్య? అసంభవం. మా దేశవాసులందరూ రాజుగారిని కన్న తండ్రిలాగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఆయన ఒక్క కను సైగతో నిప్పులో దూకడానికైనా సిద్ధపడతారు. అటువంటి దేశస్థుల తమ రాజును చంపబోనేది
అన్నాడు బోలాన్ ఆవేశంగా. నా అభిమతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నా అనుమానం వల్ల హత్యా సమయంలో పార్టీలో ఉన్న మీ దేశస్థుల్లోనే ఎవరో ఈ ఘాతుకానికి మూల కారకుడై ఉంటాడు. అప్పుడు హాల్లో మా దేశానికి చెందిన వారు మొత్తం 9 మంది ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి కిరాతకం చేయించలేదని గట్టిగా నేను చెప్పగలను. ఎలా చెప్పగలరు? ఆ 9 4 రాణులు, ఒకరు రాకుమారి. ఈ 5 రాజుగారిని చంపడం వల్ల ఒరిగేదేమీ లేదు. పైగా ఎన్నో కష్టనష్టాలకు గురవుతారు. కారణం రాజుగారి ప్రేమాదరణల మీదే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పోతే ఈ 2 బాడీగార్డులు గత 15 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరూ రాజుగారికి నమ్మిన బంటుల్లాగా పనిచేస్తున్నారు. వాళ్లే కాదు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా రాజ అంగరక్షకులుగా విశ్వాస పాత్రులుగా పనిచేసేవారే. ఇక మిగిలింది నేను, రాయబారి సామ్రాన్. మా నాన్న రాజమందిరంలో దర్బానుగా పనిచేసేవాడు. ఆయనే నాకు ఉన్నత విద్య చెప్పించాడు. నేను కష్టపడి చదివి BE డిగ్రీ సంపాదించాను. దాంతో రాజుగారు నన్ను పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. దీన్ని బట్టి ఆలోచించండి, నేను ఆయనకెంత రుణపడి ఉన్నానో. 1000 జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం అది. ఇక రాయబారి సామ్రాన్ గారి స్థితి కూడా సరిగ్గా ఇటువంటిదే. ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు అంటే అందుకు రాజుగారి దయా దాక్షిణ్యాలే కారణం. అటువంటి దయామయుడికి ఎంతగా రుణపడి ఉన్న మేము అతన్ని హత్య చేయించాలి అని అనుకోవడం హాస్యాస్పదం అన్నాడు బోలాన్. ఒప్పుకుంటాను, నా అంచనా పొరపాటు కావచ్చు. సరే, రాజుగారికి మొత్తం 40 మంది సంతానం ఉన్నారని విన్నాను, నిజమేనా అని అడిగాను. బోలాన్ తలూపి అవును నిజమే అన్నాడు. మీ పెద్దన్నయ్య పేరేంటి? రాకుమారి అని అడిగాను రాకుమారిని. ఆయన పేరా? బోలాన్ వెంటనే అందుకుని ప్రిన్స్ జోమింగో అన్నాడు. ఎస్ ఎస్, డాడీ హఠాత్ మరణంలో నా మస్తిష్కం పచ్చి పుండులాగా మారిపోయింది అంది రాకుమారి వేళ్లతో కణతలు నొక్కుంటూ. అందుకే చెప్పాను రాజకుమారి, మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటూ బోలాన్ వైపు తిరిగి, రాజుగారి తర్వాత సింహాసనానికి వారసులు ఎవరు అని అడిగాను. ఆయన పెద్ద కుమారుడే. బాగా ఆలోచించి చెప్పండి. మిగతా 44 మంది యువరాజుల్లో ఎవరికి రాజకాంక్ష లేదా? ప్రపంచ చరిత్రలన్నీ మీరు చదివే ఉంటారు. సింహాసనం కోసం కొడుకులు తండ్రులని, అన్నలు తమ్ముళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపివేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒప్పుకుంటాను, మా దేశపు ఆచారం ప్రకారం పెద్ద కొడుకే సింహాసనానికి వారసుడు. ఇంతవరకు ఇదే రీతి నడుస్తూ వస్తోంది. ప్రిన్స్ జోమింగ్ ఇప్పుడెక్కడున్నాడు? యూరప్లో. బాల్యం నుంచి ఆయనకు విలాసాల దురలవాట్లు పట్టుకుంది. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. స్త్రీ లోలుడిగా పేరు పొందాడు. జూదంలో ఆరితేరాడు. మద్యపానంలో మునిగి తేలుతూ ఎక్కువ భాగం యూరప్లోనే గడుపుతూ ఉంటాడు. రాజుగారు ఆయన్ని మంచి మార్గంలోకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించారు. మొక్కై వంగంది మానే వంగుతుందా? దాంతో రాజుగారికి కోపం వచ్చి ఆయన తన దుర్వ్యసనాలు వదులుకోకుంటే 2వ కుమారుడికి రాజ్యాధికారాన్ని అప్పగిస్తామని బెదిరించాడు కూడా. మీ 4వ సోదరుని పేరేంటి రాజకుమారి? అడిగాను సడన్గా రాజకుమారిని. ఆమె ఇంకా జవాబు ఇవ్వకముందే అందుకున్నాడు బోలాన్. ఆయన పేరు ప్రిన్స్ మొరంగో. సారీ, నా తలలో విపరీతంగా పోటు ప్రారంభమైంది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటూ లేచి వెళ్ళిపోయింది రాజకుమారి. క్షణం పాటు ఆమె వెళ్ళిన వైపే చూసి బోలాన్ వైపు తిరిగాను. ఆల్ రైట్ మిస్టర్ బోలాన్, హంతకుణ్ణి పట్టుకోవడానికి మా సర్వశక్తులు వినియోగిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. వస్తానే అన్నాను లేస్తూ. బోలాన్ తలూపి గుడ్ నైట్ అన్నాడు. వడివడిగా అడుగులేస్తూ బయటకొచ్చి లిఫ్ట్ ద్వారా కింద అంతస్తులోకి చేరుకున్నాను. గంటసేపు క్రింది అంతస్తులో తారట్లాడి లిఫ్ట్లో తిరిగి పైకి చేరుకున్నాను. ఈ లోపల హాల్లో కూర్చున్న బోలాన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ హాల్ తలుపు వైపు నడిచాను. మునివేళ్లతో తట్టాను. వెంటనే తెరుచుకుంది. మీరా అన్నాడు బాడీగార్డ్. అవును. బయటికి వెళ్ళాక ఒక విషయం జ్ఞాపకం వచ్చింది.
రాజకుమారిని ఒక ప్రశ్న అడిగి తెలుసుకోవాలి అన్నాను తాపీగా. రాజకుమారి విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా ముఖ్యమైన విషయము అని చెప్పానుగా. హంతకుడు త్వరలో పట్టుబడాలి అంటే నా సందేహాలు తీర్చుకోవడం అత్యవసరం అన్నాను ఆతృత నటిస్తూ. ఆల్ రైట్, చెప్తానంటూ లోపలికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత తెల్లని స్లీపింగ్ గౌన్ చుట్టుకుంటూ హాల్లోకి వచ్చింది రాజకుమారి. ఆమె మొహంలో విసుగు స్పష్టంగా ప్రస్ఫుటం అవుతోంది. మీ విశ్రాంతికి భంగం కలిగించినందుకు క్షమించండి రాజకుమారి. అతి ముఖ్యమైన సందేహం నివృత్తి కోసం ఇలా రావాల్సి వచ్చింది. దాదాపు మిగతా అందరినీ ప్రశ్నించడం జరిగింది, కానీ ఇంతవరకు రాణుల సంగతే మర్చాను. అందరిలాగే వారిని ఓ మారు ప్రశ్నించారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా. మా మధ్య జరిగే సంభాషణను మీరు తర్జుమా చేసి వినిపించాలి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అన్నాను వినయంగా. మా బాడీ గార్డులకు ఇంగ్లీష్ తెలుసు, వారు తర్జుమా చేయగలరు అంది రాజకుమారి ముఖం చిట్లిస్తూ. ఆ సంగతి నాకు తెలుసు. మా మధ్య మీరుండడం అత్యవసరం అంటూ బాడీగార్డ్ వైపు తిరిగి, దయచేసి నలుగురు రాణులను ఇక్కడికి తీసుకురా అన్నాను. అతడు వెళ్ళిపోయాడు మౌనంగా. నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. మీరు బాడీగార్డ్ ద్వారా రాణులతో మాట్లాడండి అంది రాకుమారి విసుగ్గా. అంతలో బాడీగార్డు వెంట రాణులు రానే వచ్చారు. ఇక నీవు వెళ్ళొచ్చు అన్నాను అతనితో. నో, అతడు ఇక్కడే ఉండి మీ సంభాషణ తర్జుమా చేస్తాడు. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అంటూ కదలబోయింది రాజకుమారి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. నా దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి హత్య జరిగింది. హంతకుణ్ణి పట్టుకునే బాధ్యత నా మీద వెయ్యబడి ఉంది. నాతో సహకరించడం మీ బాధ్యత అన్నాను ఈ మారు కాస్త కఠినంగా. రాజకుమారి రాతిబొమ్మలాగా నన్నే చూస్తూ ఉండిపోయింది. యూ కెన్ గో నవ్ అన్నాడు బాడీగార్డుని ఆదేశిస్తూ. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు నా మొదటి ప్రశ్నగా రాణులతో అడగండి. వారికి రాజుగారి అంతరంగిక శత్రువుల గురించి ఏమైనా తెలిసేమోనని. రాజకుమారి ముఖం ఎర్రబడింది. మీకు మా దేశపు ఆచార వ్యవహారాలు తెలియవు గనక ఇలా మాట్లాడుతున్నారు. మా దేశంలో కుటుంబాల్లోనైనా తల్లిదండ్రులు మరణిస్తే కొడుకులు కూతుళ్ళు తల్లులతో వారం రోజుల పాటు మాట్లాడకూడదు. అందుకే మీ ప్రశ్నలు వారికి వినిపించలేను. మీది చాలా చురుకైన బుర్ర రాజకుమారి. క్షణాల మీద సాకులను సృష్టించగలరు. మీరు తర్జుమా చెయ్యలేరని నాకు తెలుసు. కారణం, మీకు వారి భాష తెలియదు. నీవు నకిలీ రాజకుమారివి. పార్టీలో రాజుగారు నీ వైపు చూసిన చూపులే నాలో 1,00,000 సందేహాలు రేపాయి. ఆ చూపుల్లో పితృవాత్సల్యానికి బదులు కామవాంఛ కనిపించేది. తర్వాత నేను రాజుగారి కొడుకుల పేర్లు అడిగితే నువ్వు చెప్పలేకపోయి తటపటాయించావు. ఒక సోదరికి తన అన్న తమ్ముళ్ల పేర్లు కూడా తెలియవా? నిన్ను పరీక్షించడానికే ఇలా రాణులను పిలిపించాను. నా అనుమానం తీరిపోయింది. ఇక నీ నాటకం కట్టిపెట్టి నిజం చెప్పాయి. ఎవరు నువ్వు? నా ప్రసంగం వింటూ శిలా ప్రతిమలాగా నిల్చుండిపోయింది ఆ యువతి. ఆ షాక్లోంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది ఆమెకు. తర్వాత నెట్టూర్చి, ఒప్పుకుంటాను, నేను నకిలీ రాకుమారిని అని ఒప్పుకుంటున్నాను అన్నది నెమ్మదిగా. నీవు ఇండియన్వి కాదు. అవును, ఈ నాటకం ఏంటి? ఇది నాటకం కాదు, ఒక గేమ్. చెప్పేదేదో కాస్త అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. ఇక్కడ కాదు. మరి నా గదిలో చెప్తాను నింపాదిగా. ముందు రాణులను పంపించండి. ఆల్ రైట్ అంటూ బాడీగార్డులను కేకేసి అతని వెంట రాణులను పంపేశాను. రండి అంటూ తన గది వైపు దారి తీసింది రమోల. గదిలోకి ప్రవేశించగానే తలుపులు మూసి కూర్చోండి అంది. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. సిగరెట్ అంటించి, ఇప్పుడు చెప్పు, నీ అసలు పేరేంటి అడిగాను. సరిత. నీ నివాస స్థలం? బొంబాయి. రాజుకు నీకు ఏమిటి సంబంధం? సంబంధం ఏం లేదు. అతను నా పొందు కోసం తప్పించేవాడు. అయితే నిన్ను తన కూతురిగా దేనికి ప్రచారం చేశాడు? మా ఇద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినందువల్ల. నాకు బాల్యం నుంచి సినిమాల పిచ్చి ఉంది. పెద్దదాన్ని అయ్యాక ఎలాగైనా సినీ ఫీల్డ్లో ప్రవేశించి తారనవ్వాలి అని నేను నిశ్చయించుకున్నాను. మా నాన్న వ్యాపార నిమిత్తం బొంబాయి వదిలి
కుటుంబ సమేతంగా కోరాకో దీవిలో స్థిరపడ్డాడు. నేను అక్కడే పెరిగి పెద్దదాన్నయ్యాను. బొంబాయి వదిలిన సినిమాల పిచ్చి మాత్రం నా నుంచి దూరం కాలేదు. అక్కడ ఒక పార్టీలో రాజుగారు నన్ను చూడడం తటస్థించింది. నా అందచందాలు ఆయన గుండెల్లో మన్మథ బాణాలు దింపాయి. ఆ క్షణం నుంచి నా పొందు కోసం శతవిధాలా ప్రయత్నించసాగారు. ఆ రోజుల్లోనే కాకతాళీయంగా బొంబాయి చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రొడ్యూసర్ తన చిత్రంలోని కొన్ని దృశ్యాలను షూట్ చేయడానికి అవుట్డోర్ యూనిట్తో కోరాకో దీవికి రావడం జరిగింది. దాంతో నాలో సినీ స్టార్ కావాలి అన్న కోరిక ద్విగుణీకృతమైంది. చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం అంత సులువైన పనేం కాదు. కొత్త వాళ్ళని బుక్ చేసుకోవడానికి నిర్మాతలు చాలా భయపడతారు. ఎలా? అప్పుడు తట్టింది నాకు ఈ పథకం. అప్పుడే రాజు భారతదేశపు పర్యటనకు వెళ్ళబోతున్నట్టు తెలిసింది. దాంతో నా ప్లాన్కు మరింత బలం చేకూరింది. వెంటనే ఆయన్ని కలుసుకొని నా కోరికను వెల్లడించి నన్ను పొందాలి అని అనుకుంటే తన వెంట నన్ను భారతదేశానికి తీసుకువెళ్ళాలని అక్కడ ఒక పార్టీ అరేంజ్ చేసి ప్రముఖ వ్యక్తులతో పాటు సినీ నిర్మాతలను కూడా ఆహ్వానించాలని, వారికి నన్ను రాజకుమారిగా పరిచయం చెయ్యాలని చెప్పాను. రాజు వెంటనే అందుకు ఒప్పుకున్నాడు. దాని వలన భారతదేశంలో గొప్ప పబ్లిసిటీ లభిస్తుంది. పార్టీకి వచ్చిన ప్రొడ్యూసర్తో నాకు హిందీ సినిమాల్లో నటించాలి అనే కోరిక ఉన్నట్టు చెప్తే వారు కళ్ళు మూసుకొని ఒప్పుకుంటారు. ఒక దేశ రాజకుమారి హిందీ సినిమాలో నటించిందని తెలిస్తే ప్రజలు ఎగపడి చూస్తారు ఆ చిత్రాన్ని. ఆ దెబ్బతో నా తొలి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుంది. ఆ తర్వాత నా ఇంటి ముందు రోజు నిర్మాతల క్యూ తయారవుతుంది. దానికోసం ఒక రాత్రి రాజును సంతోషపెడితే పోయిందేంటి? కానీ నా కర్మ కొద్దీ రాజు ఎలా చనిపోయాడు. అయినా నాకేమంత పెద్ద నష్టం కాలేదనుకోండి. నేను ఎలాగూ రాకుమారిగా ఒక హిందీ ప్రొడ్యూసర్కు పరిచయం అయిపోయాను అంది సరిత. నీలో నిజంగా గొప్ప నటనా శక్తి ఉంది. బహుశా ఈ నాటకం రాజు సెక్రటరీ బోలాన్కు తెలుసనుకుంటాను. అవును, అతనికే కాదు, రాజు బాడీగార్డులందరికీ తెలుసు. అయినా రాజు కోరిక ముందు వాళ్ళు కిమ్మనకుండా ఊరుకోవాల్సిందే కదా. ఎటొచ్చి మీరు ఈ రహస్యాన్ని ఎవరి ముందు వెల్లడి చేయకండి ప్లీజ్. నాకు నవ్వ ఆగలేదు. మిస్ సరిత, ఒకరి జీవితం వెలుగులోకి వస్తుంటే దాన్ని అడ్డుకుని పాడు చేయడం నా తత్వం ఏమీ కాదు. ఆల్ రైట్, అవసరం కలిగినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. మా అనుమతి లేనిదే నీవి నగరాన్ని వదిలి వెళ్ళకూడదు అన్నాను లేస్తూ. సరిత తలూపింది. అక్కడి నుంచి తిన్నగా మా హెడ్ క్వార్టర్స్కి బయలుదేరాను. డైరెక్టర్ ముఖర్జీ గారికి నా దర్యాప్తు వివరాలు తెలియజేయడానికి. ఉదయం 9 గంటల ప్రాంతంలో నా ఆఫీస్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకొని శారది స్పీకింగ్ అన్నాను. నేనండి, ఇన్స్పెక్టర్ బండారీని, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు కోరిన వ్యక్తి ఆచూకీ తెలిసింది. సారీ, వాడి ప్రియురాలి ఆచూకీ. వాడింకా తెరమరుగులోనే ఉన్నాడు. వాడి ప్రియురాలి ద్వారా ఏమైనా వివరాలు తెలుసుకోవచ్చు. ఆమె పేరు గీత, బాబీ హోటల్ డాన్సర్. వెరీ గుడ్. ఆమె అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. 3-4-144 పటేల్ రోడ్, ఫ్లాట్ నంబర్ 12. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే నిన్న ఉదయమే గీతా హోటల్లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసిందిట. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా ఓడాయించాలి అని అనుకుంటున్నారో ఏమో. సరే, నేను కనుక్కుంటాను. థ్యాంక్స్ అని రిసీవర్ని పెట్టేశాను. టాక్సీలో హుటాహుటిన పటేల్ రోడ్డుకి చేరుకున్నాను. క్షణాల్లో బండారి చెప్పిన బిల్డింగ్ని కనుక్కున్నాను. అందులో చాలామంది అద్దెకుంటున్నారు. మెట్లెక్కి 2వ అంతస్తులోకి ప్రవేశించాను. ఫ్లాట్ నంబర్ 12 తలుపు మూసి ఉంది. మునివేళ్లతో తట్టాను మెల్లిగా. 5 నిమిషాల తర్వాత తెరుచుకుంది. ఎవరు కావాలి? గీతగారు ఉన్నారా? నేనే, గీతాని. మీరెవరు? 25 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. గులాబీ రంగు ఒళ్ళు. సాధారణంగా డాన్సర్లకుండే అన్ని హంగులు ఉన్నాయి ఆ ఆకారంలో. జేబులోంచి నా ఐడెంటిటీ కార్డుని తీసి చూపాను. దాన్ని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఓ, సిబిఐ అధికారికి నాతో పనేంటి అంది తేరుకుంటూ. చెప్తాను,
ముందు లోపలికి పద అంటూ గదిలోకి అడుగుపెట్టాను. అది డ్రాయింగ్ రూమ్. దాని పక్కనే మరొక గది ఉంది. పరశురాం ఉన్నాడా? జేబులోంచి పుస్తకాలు తీసి తొంగి చూశాను ఆ గదిలోకి. ఎవరూ లేరు. టేబుల్ మీద రెడీగా ఉన్న 2 సూట్ కేసులు, ఎయిర్ బ్యాగులు నన్ను ఆకర్షించాయి. అంటే గీత ఎక్కడికో ప్రయాణం కట్టడానికి సిద్ధంగా ఉందన్నమాట. అసలు విషయం చెప్పకుండా ఏమిటి సుధా అంది ఆక్షేపణ చెప్తూ. నాకు పరశురాం కావాలి. మీరిద్దరు స్నేహితులు అని నాకు తెలుసు. ఎక్కడున్నాడు పరశురాం? అతను చేసిన నేరం ఏంటి? రాత్రి జరిగిన రాజుగారి హత్య గురించి, ఆయన వైడూర్యం దొంగతనం గురించి నీకు తెలీదా? రాత్రి 11 గంటలకు ఒక ప్రత్యేకమైన వార్తా ప్రసారం జరిగింది. అప్పుడు విన్నాను రేడియోలో. ఆ హత్య దొంగతనం చేసింది ఎవరో కాదు, పరశురాం. అబద్ధం. అతను దొంగతనం చేశాడంటే ఒప్పుకుంటానే, కానీ హత్య చేశాడంటే నేను నమ్మను. పరశురాం హత్యలంటే హడిల్ చేస్తాడు అంది గీత ఖండితంగా. కావచ్చు. నా అంచనా ప్రకారం అతను ఇంకెవరి కోసమో ఆ పనికి పూనుకొని ఉంటాడు. అది హత్యా పథకమని అతడికి తెలిసే ఉండదు. పొరపాటున హత్య జరిగిపోయి ఉంటుంది. వైడూర్యం దొంగిలించింది మాత్రం అతనే. నీ గదిలో సామాన్లు సర్దున్నాయి అంటే మీరిద్దరూ ఏ విదేశాలకో ఎగిరిపోదామని సిద్ధంగా ఉన్నారు. ఎక్కడున్నాడు పరశురాం? అడిగాను తీక్షణంగా. గీత పక్కపక్క నవ్వసాగింది. ఏంటా నవ్వు? మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. పరశురాం ఈ దేశం నుంచి ఎప్పుడో ఎగిరిపోయాడు. మిస్ గీత, నేను సిబిఐ ఆఫీసర్నని మర్చిపోకు. నా మాట నమ్మండి. ఆ నీచుడు నన్ను కూడా మోసం చేసి పోయాడు. నిన్న రాత్రి హోటల్లో డాన్స్ ప్రోగ్రాం ఇస్తున్న నా దగ్గరకు వచ్చి ఈ రాత్రి తనకు ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 రాబోతున్నాయని, ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి సొంత బిజినెస్ చేద్దామని, నన్ను వెంటనే ఇంటికెళ్ళి సామాన్లు సర్దుకోమని చెప్పాడు. డబ్బు తీసుకొని రాత్రి 1 గంటకు వచ్చి కలుసుకోమని వెళ్ళిపోయాడు. రాత్రంతా కాచుకొని ఉన్నాను. ఎంతవరకు పత్తా లేదు. నన్ను దగా చేశాడు రాస్కెల్. వాడి మాటలు నమ్మి బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకున్నాను అంది గీత ఎర్రబడ్డ మొహంతో. అంటే అక్కడ రాజుగారి హత్య జరిగిన వెంటనే నిన్ను కలిశాడనమాట. రాజుగారి హత్యలో, వైడూర్యం దొంగతనంలో అతని చెయ్యి ఉందని నాకు బొత్తిగా తెలియదు. డబ్బు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదా నీకు? గీత కాసేపు ఆలోచించి, నిరంజన్ దాస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నట్టు చెప్పాడు. నిరంజన్ దాస్ మీకు తెలుసా అంది. మిడ్ నైట్ బార్ ఓనర్ కదా? అవును, అతనే. పరశురాం నివాసం ఎక్కడో నీకు తెలుసా? తెలుసు. వెళ్ళి కనుక్కోలేదా? అక్కడ ఉన్నాడో లేదో ఇప్పుడు వెళ్ళాలనే తయారవుతున్నాను. ఇంతలో మీరు వచ్చారు. నీకు ఆ శ్రమ తప్పింది. నేనే వెళ్ళి కనుక్కుంటాను. అడ్రస్ చెప్పు అన్నాను డైరీ తీస్తూ. సుభాష్ రోడ్, తివారీ మంజిల్, ఫ్లాట్ నంబర్ 24. సరే, పోలీసులకి ఇంటిమేట్ చెయ్యందే నువ్వు ఈ నగరం వదిలి వెళ్ళకూడదు. ఇది నా ఆజ్ఞ. పాటించకపోయావో చింతిస్తావు అని అక్కడి నుంచి బయటపడి టాక్సీ ఎక్కాను. నిరంజన్ దాస్ సంగతి నాకు బాగా తెలుసు. పేరుకు మిడ్ నైట్ బార్ నడుపుతున్నాడే కానీ ఢిల్లీలో పేరు మోసిన స్మగ్లర్. రాజులాగే అతడికి చారిత్రాత్మక వస్తువులు, విలువైన ఆభరణాలు సేకరించే హాబీ ఉందట. పరశురాం చేత వాడే రాజును హత్య చేయించి షింగారో వైడూర్యాన్ని తెప్పించుకోలేదు కదా. దాన్ని దొంగిలించి తెస్తే ₹1,00,000 ఇస్తానన్నది వాడేనా? దారి పొడవునా ఇలా ఆలోచిస్తూ సుభాష్ రోడ్లో టాక్సీ దిగాను. తివారీ మంజుల్ కనుక్కోవడం నాకు పెద్ద కష్టం కాలేదు. 3 అంతస్తుల భవనం అది. అనేక కుటుంబాలు అద్దెకుంటున్నాయి అందులో. ఫ్లాట్ నంబర్ చెక్ చేసుకుంటూ 3వ అంతస్తు చేరుకున్నాను. గీత చెప్పిన ఫ్లాట్ నంబర్ 24 తలుపు మూసింది. గడియకు తాళం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంపదీసి గీత తప్పుడు అడ్రస్ ఇవ్వలేదు కదా? ఆలోచిస్తూ ముని వేళ్లతో తట్టబోయాను తలుపును. చెయ్యి పడగానే కిర్రుమంటూ తెరుచుకుంది. నివ్వరబోతూ పూర్తిగా దోసి లోపలికి అడుగుపెట్టాను. అది 2 గదుల ఫ్లాట్. ముందు గదిలో ఎవరూ లేరు. నిశ్శబ్దం. జేబులోంచి పిస్తల్ తీసి రెడీగా పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ 2వ గదిలోకి ప్రవేశించాను. అంతే. గదిలో కనిపించిన దృశ్యం నా శరీరంలో రక్త ప్రసారాన్ని స్తంభింపజేసింది. కాసేపు రెప్పవేయకుండా అటే చూస్తూ ఉండిపోయాను. నేల మీద బోర్లా పడి ఉన్నాడు ఒక వ్యక్తి.
ఛాతీ కింద రక్తపు మడుగు, ఇంకా గడ్డ కట్టని రక్తపు మడుగు. ఎవరు? చెప్పలేని ఆతృతతో ఒక్క అంగలో అతన్ని సమీపించి వెల్లికిలా తిప్పాను. పరశురాం. కళ్ళు మూతలు పడుతున్నాయి. గుండెల మీద గాయం. నిట్టూరుస్తూ నెమ్మదిగా శవాన్ని నేల మీద పడుకోబెట్టాను. ఇక నా పరిశోధన ముందుకు సాగాలంటే ఒకే ఒక దారి ఉంది. నిరంజన్ దాస్. అతన్ని కలుసుకుంటే తప్పక ఏమైనా తెలియచ్చు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెళ్ళాలి అతని ఇంటికి. తీవ్రంగా ఆలోచిస్తూ లేచాను. వీధిలో జనసంచారం మామూలుగానే ఉంది. వీధి కిరుప్రక్కల వెలుగుతున్న లైట్ల కాంతిలో రిస్ట్ వాచ్ చూసుకున్నాను. సరిగ్గా 7 గంటలు. అదే నిరంజన్ దాస్ మేడ. కాంపౌండ్ మూసి ఉంది. దాన్ని తోసుకుంటూ కాంపౌండ్లోకి ప్రవేశించి సింహద్వారం వైపు వెళ్ళాను. తలుపు మూసింది. కాలింగ్ బజర్ ఒత్తాను. 5 నిమిషాల తర్వాత పొడువుగా బలంగా ఉన్న ఒక వ్యక్తి తలుపు తెరిచాడు. మొహం మీద 2-3 కత్తిగాట్లున్నాయి. ఏంటి? అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. నా పేరు కంచన్ దాస్. నిరంజన్ దాస్ గారితో పనుండి వచ్చాను. ఏంటి పని? వారితోనే మాట్లాడాలి, చాలా ముఖ్యమైన బిజినెస్. ఆల్ రైట్, కమాన్ అంటూ గుమ్మానికి అడ్డు తొలిగాడు. హాల్లోకి అడుగుపెట్టాను. మెట్ల గుండా నన్ను పైకి తీసుకెళ్ళి ఒక గది ముందు ఆగి లోనికి వెళ్ళాడతను. 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చి వెళ్ళండి అన్నాడు గదిలోకి దారి చూపుతూ. నిస్సంకోచంగా ప్రవేశించాను ఆ గదిలోకి. గది మధ్య సోఫా సెట్. ఓ సోఫాలో నిరంజన్ దాస్, ఒక నడివయసు స్త్రీ కూర్చునున్నారు. రండి, కూర్చోండి, నాతో పనేంటి అని అడిగాడు నిరంజన్ దాస్ మర్యాదగా. వారికెదురుగా సోఫాలో చతికిల పడ్డాను. దాస్ గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ స్త్రీ వైపు చూశాను సందేహంగా. నిరంజన్ దాస్ నవ్వి, ఈమెవరో కాదు, నా భార్య శాంతాబాయ్ అంటూ ఆమె వైపు తిరిగి, శాంత, వెళ్ళి కాఫీలు పంపించు అన్నాడు. ఆ స్త్రీ మొహం చిటపటలాడిస్తూ లేచి బయటకెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏంటో అన్నాడు నిరంజన్ దాస్. రాత్రి జరిగిన కోరాకో దీవి రాజు హత్య గురించి మీకు తెలుసా? ఉదయం పేపర్లో చదివాను. ఏ? హత్యతో పాటు అతడి షింగారో వైడూర్యం కూడా దొంగిలించబడింది. మీరెప్పుడైనా ఆ వైడూర్యాన్ని చూసారా? నిరంజన్ దాసు పెదవి విరిచి, చూడలేకపోయాను. దాన్ని చూడాలన్న కాంక్ష విపరీతంగా ఉండేది నాకు. ఆ పార్టీకి నన్ను ఆహ్వానించి ఉంటే చూసి ఉండేవాణ్ణి. అయితేనే నా దగ్గర కూడా అటువంటి వైడూర్యం ఉంది. ఐ మీన్ నకిలీ వైడూర్యం. అచ్చు అటువంటిదే అన్నాడు. నిజంగానా? అడిగాను నమ్మలేనట్టు. నిరంజన్ దాస్ తలూపి, అదొక్కటే కాదు, నా దగ్గర ప్రపంచపు విలువైన వస్తువులు, నకళ్ళన్నీ ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ నిజమైపోతే ఎంత బాగుండో అని. అది సరే, ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ గురించి చెప్తూ ఆగిపోయారు, ఏమిటది అన్నాడు నిరంజన్ దాసు మాట మారుస్తూ. కాస్త ముందుకు వంగి చెప్పసాగాను. నిన్న రాత్రి దొంగిలించబడ్డ ఆ వైడూర్యాన్ని రాజు ₹1,00,00,000 ఓ అమెరికన్ కంపెనీలో ఇన్షూర్ చేశాట. మార్కెట్లో అంత ఖరీదైన వస్తువును ఎవ్వరూ కొనరు. ఆ దొంగ విధిలేక దాన్ని 4-5 ముక్కలు చేసి విడివిడిగా అమ్మడానికి ప్రయత్నించవచ్చు. అలా ముక్కలు చేసిన పక్షంలో దాని ఖరీదు తగ్గి 4 లక్షల కంటే ఎక్కువ రాదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ₹1,00,00,000 నష్టపడే బదులు ఎవ్వరికి తెలియకుండా ఆ దొంగకు 5 లక్షలు చెల్లించి దాన్ని కొనడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆఫర్ని తీసుకొని మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారో అర్థం కావడమే లేదు అన్నాడు నిరంజన్ దాసు ఆశ్చర్యంగా. నేను ఆ కంపెనీ తరఫున మధ్యవర్తిగా పనిచేస్తున్నాను. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఈ విషయంలో మిమ్మల్ని కలుసుకోమని, మీకు చారిత్రాత్మక వస్తువులు సేకరించే హాబీ ఉందని, ఆ దొంగ వైడూర్యం అమ్మే ప్రయత్నంలో మిమ్మల్ని కలుసుకోవచ్చునని, మీ ద్వారా ఆ దొంగకు ఇన్సూరెన్స్ వారి ఆఫర్ అందజేయవచ్చునని చెప్పాడు అన్నాను నవ్వుతూ. నిరంజన్ దాస్ నిట్టూర్చి, ఆల్ రైట్, అటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే తప్పకుండా మీకు ఇంటిమేట్ చేయగలను అన్నాడు. థ్యాంక్స్. అన్నట్టు ఓసారి మీ
పర్సనల్ మ్యూజియం చూపిస్తారా అని అడిగాను కుతూహలంగా. దానికే రండి అంటూ లేచాడు నిరంజన్ దాస్. అతన్ని అనుసరించి బయటికెళ్ళి మరో గదిలోకి ప్రవేశించాను. ఆ గది 4 వైపులా అద్దాల బీరువాలు ఉన్నాయి. వాటి నిండా రకరకాల వస్తువులు, పెయింటింగ్స్ అమర్చబడి ఉన్నాయి. గది మధ్యగా షోకేస్ ఉంది. అందులో రకరకాల వజ్రాభరణాలు పేర్చి ఉన్నాయి. వాటి మధ్య ఉంది ఆ వైడూర్యం. అదే సైజు, అదే మెరుపు, అదే ఆకారం. నకిలీ అంటే నమ్మశక్యం కాలేదు. నిజంగా ఇది నకిలీదేనా అని అడిగాను ఆశ్చర్యంగా. ఇదంత ఖరీదైందైతే ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ పెడతానా? నిజమైన వైడూర్యంలో అతుకులు కానీ గీతలు కానీ ఉండవు. దీన్ని మీరు భూతద్దంతో పరిశీలించారు అంటే 1,00,000 అతుకులు గీతలు కనిపిస్తాయి చూడండి అంటూ బీర్వాలోంచి ఒక పెద్ద సైజు భూతద్దం తీసి అందించాడు నిరంజన్ దాస్. దాంతో వైడూర్యాన్ని పరిశీలించాను పరీక్షగా. నిరంజన్ చెప్పింది నిజం. అనేక అతుకులు గీతలు కనిపిస్తున్నాయి. ఏమిటి మాయ? దీని వెల ఎంత? ఎక్కడ కొన్నారు అని అడిగాను. చాలా రోజుల క్రితం రాజస్థాన్లో ఒక వ్యక్తి దగ్గర 10,000కు కొన్నాను. అతడి మాట పూర్తి కాకముందే అతని భార్య శాంతాబాయి వచ్చింది గదిలోకి. బజరంగు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నాడు, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలట అంది. నిరంజన్ నా వైపు తిరిగి, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తానే, మీరు చూస్తూ ఉండండి అంటూ బయటికి నడిచాడు. అతని భార్య ఇంకా గదిలోనే ఉంది. అంత క్రితం నేను పరిశీలించిన నకిలీ వైడూర్యం కూడా ఇంకా షోకేస్లో మిగిలే ఉంది. ఆమె దృష్టి దాని మీద పడగానే కనుబొమ్మలు ముడిచి, ఇది కొత్తగా కొన్నట్టుందే మా వారు, మీరు తెచ్చారా అంది. మరోసారి నివ్వరబోయాను. అదేంటి, మీ భర్త చాలా రోజుల క్రితం దీన్ని కొన్నారట కదా, ఇంతవరకు చూడలేదా మీరు? నిన్న ఉదయం వరకు ఇది ఇక్కడ లేదు, మొదటిసారి చూస్తున్నాను. మరో మలుపు తిరగబోతోంది కదా. నిన్న ఉదయం వరకు ఇది ఇక్కడ లేదు. నిన్న రాత్రే రాజు వైడూర్యం దొంగిలించబడింది, కానీ ఇది నకిలీ సరుకు. మరి నిరంజన్ దాస్ దీన్ని ఎప్పుడో ఎక్కడో కొన్నానని దేనికి బొంకాడు? ఏదో మిస్టరీ ఉంది. ఇక వెళ్తాను, మావారు కాస్త కోపిష్టి అంటూ వెళ్ళిపోయింది శాంతాబాయి. నేను అక్కడే నిల్చుండి నిరంజన్ కోసం ఎదురు చూడసాగాను. అంతలో తలుపు దగ్గర చప్పుడైంది. అతనే కాబోలని అనుకుంటూ వెనుతిరిగి ఉలిక్కిపడ్డాను. అతడు నిరంజన్ దాస్ కాదు, నన్ను ఇంట్లోకి తీసుకొచ్చిన ఆజానుబాహుడు. బహుశా బజరంగ్ అతనే అయి ఉంటాడు. అప్పుడు పడింది నా దృష్టి అతడి ఎడంచేతి మీద, నల్లగా నెగనగా మెరుస్తోన్న పిస్తోల్. పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నించక బుద్ధిగా చేతులెత్తి బయటికి రా అన్నాడు బజరంగు పిస్తోలు నా వైపు గురిపెడుతూ. నేను సిబిఐ మనిషినని పసిగట్టారా? ఏం జరుగుతుందోనని చేతులెత్తి బయటికి నడిచాను. పిస్తోల్తో నన్ను కవర్ చేస్తూ పక్క గదిలోకి తీసుకెళ్లాడు. రండి మిస్టర్ సారథి, మీరు సిబిఐ ఆఫీసర్ అని ముందే చెప్పుంటే ఇంతకన్నా ఎక్కువ మర్యాద చేసేవాళ్ళం కదా. ముందు మా బజరంగు నిన్ను గుర్తుపట్టలేదు, అందుకే తిన్నగా నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేను ఇంతవరకు నిన్ను చూడలేదు గనక నువ్వు చెప్పింది అంతా నమ్మాను. తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది బజరంగుకు నువ్వెవరో. అందుకే మన మ్యూజియం గదిలో ఉన్నప్పుడు నన్ను బయటికి పిలిపించి నీ సంగతి చెప్పాడు. రాత్రి జరిగిన రాజు హత్య, దొంగతనం నేనే చేయించానని అనుమానిస్తున్నావు కదూ అడిగాడు నిరంజనం నింపాదిగా. ఇంతవరకు అనుమానించాను, ఇప్పుడు రూఢిగా చెప్పగలను. ఆ నేరాలతో నీకు సంబంధం ఉందని. నీ మ్యూజియంలో ఉన్న వైడూర్యం నిన్న ఉదయం వరకు నీ దగ్గర లేదు. నిన్న రాత్రే హత్య, దొంగతనం జరిగాయి. ఇప్పుడు ఆ వైడూర్యం నీ దగ్గరకు వచ్చింది. దాన్ని ఎప్పుడో రాజస్థాన్లో కొన్నట్టు నాతో బొంకావు. నేరంలో నీ చేయి లేకుంటే ఈ నాటకం దేనికి? నిరంజన్ దాస్ మొహం వెలవెలపోవడం గమనించాను. ఎలా తెలిసింది నీకు? నిన్న ఉదయం అది నా దగ్గర లేదని. నవ్వి, ఎలా తెలిసిందో నీకు చెప్పదలుచుకోలేదు అన్నాను. నీవు చెప్పినా చెప్పకున్నా నాకేం నష్టం లేదు. ఆ విషయం నీతో పాటు కొద్దిసేపట్లో సమాధి కాబోతోంది అన్నాడు నిరంజన్ పళ్ళు నూరుతూ. అయితే ఈ బుల్డాగ్ చేత నన్ను హత్య చేయిస్తావన్నమాట. అదంత సులభమైన పని అనుకున్నావా? నిరంజన్ పక్కపక్క నవ్వి, బజరంగుకు చేతనైన పనులలో అతి సులువైన పని హత్య
అంటూ అతని వైపు తిరిగి బజరంగ్ కిల్ హిమ్ అరిచాడు నిరంజన్. బజరంగ్ నా వైపు పిస్తోలు గురిపెట్టి ట్రిగర్ ఒత్తబోయాడు. అంతే, ఢామ్ ఢామ్ అంటూ 2 సార్లు పిక్కటిల్లింది గది. బజరంగు నిరంజన్ దాసు ఇద్దరు జబ్బలు పట్టుకొని గావు కేకలు పెట్టారు. ఆ షాక్ వల్ల బజరంగ్ చేతులోని పిస్తోలు పట్టు తప్పి కింద పడిపోయింది. అప్పుడే గదిలోకి ప్రవేశించాడు ఒక వ్యక్తి. గాయపడ్డ ఇద్దరు నివ్వరబోతూ చూశారు అతని వైపు. ఈసారి నవ్వడం నా వంతైంది. మిస్టర్ నిరంజన్ దాస్, నీ ఇంటికి నేను ఒక్కడనే బయలుదేరి రాలేదు. ఇక్కడ ఇటువంటి సంఘటన ఎదురుపడితే ఆదుకోవడానికని నా జూనియర్ని కూడా వెంటబెట్టుకొని వచ్చాను. సమయానికి అతను ఇంట్లో ప్రవేశించి బజరంగ్ చేతిలో నేను బలి కాకుండా కాపాడాడు. ఇక దాగుడు మూతలు అనవసరం. చిత్రహింసలు పెట్టకముందే నిజం చెప్పడం నీకే మంచిది. నా మాటల్లోని సత్యాన్ని గ్రహించి ఉంటాడు నిరంజన్. బాధను భరిస్తూ అతి కష్టం మీద నోరు విప్పాడు. రాజుగారి హత్యతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. రాత్రి 10 గంటలకు పరశురాం ఆ వైడూర్యాన్ని నా దగ్గరకు తీసుకొచ్చి ₹1,00,000 బేరం పెట్టాడు. నా పరికరాలతో దాన్ని పరిశీలిస్తే నకిలీ సరుకని తేలింది. అది నకిలీ వస్తువని, 10,000కి మించి దమ్మిడి చెయ్యదని చెప్పాను అతనికి. దాంతో పరశురాం ఉగ్రుడై బండబూతులు తిట్టసాగాడు. ఎవరిని తిడుతున్నావని అడిగాను. ఒక పని చేసి పెట్టినందుకు ప్రతిఫలంగా దాన్ని అమ్ముకోమని ఒక వ్యక్తి తనకిచ్చాడని, ₹1,00,000 వస్తాయని చెప్పాడని, తను మోసపోయానని, తక్షణం అతనికి ఫోన్ చేసి అది నకిలీ సరుకని చెప్తానని, డబ్బు కావాలని పట్టుబడతానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు అన్నాడు నిరంజన్ రాస్. గాయపడ్డ ఆ గుంటనక్కలిద్దరూ నా జూనియర్కి అప్పజెప్పి ఆ నకిలీ వైడూర్యం తీసుకుని అక్కడి నుంచి తిన్నగా రాయబారి సామ్రా నివాస గృహానికి బయలుదేరాను. నిన్న రాత్రి రాజు హత్య జరిగిన హాల్ అది. హాలు మధ్యలో 4 రాణులు, నకిలీ రాజకుమారి, రాయబారి సామ్రాన్, సెక్రటరీ బోలాస్, 2 బాడీగార్డులు. ఆగ్రా మొఘల్ మ్యూజియం డైరెక్టర్ దండావతే సమావేశమై ఉన్నారు. జేబులోంచి నిరంజన్ దాస్ దగ్గర సంపాదించిన నకిలీ వైడూర్యాన్ని తీశాను. దాన్ని చూడగానే అందరి మొహాల్లో దిగ్భ్రాంతి కనిపించింది. ప్రొఫెసర్ దండావతే, మీరు వజ్రాల ఎక్స్పర్ట్ కదా, దీన్ని పరిశీలించి మీ అభిప్రాయాన్ని తెలపండి అన్నాను. ప్రొఫెసర్ జేబులోంచి గడియారాలు రిపేర్ చేసేవాళ్ళు పెట్టుకునే అద్దపు గొట్టం లాంటిదేదో తీసి కుడి కంటి మధ్య ఇరికించి వైడూర్యాన్ని అందుకున్నాడు. 5 నిమిషాల వరకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది నకిలీ వైడూర్యం అని తేల్చిపారేశాడు. అవును, చాలా రోజుల క్రితమే హంతకుడు రాజుగారి దగ్గరున్న అసలు వైడూర్యాన్ని కాజేసి అమ్ముకుని ఆయన్ని మభ్యపెట్టడానికి దీన్ని యథాస్థానంలో ఉంచాడు. ప్రొఫెసర్ దండావతే రాజుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఆయన వజ్ర వైడూర్యాలను ఒక్కసారి చూడదలిచినట్టు విన్నవించుకున్నాడు. తను కొద్ది రోజుల్లో భారతదేశం రాబోతున్నానని, అక్కడే చూడవచ్చునని రాజుగారు ప్రొఫెసర్కు రిప్లై ఇచ్చారు. దాంతో హంతకుడికి భయం పట్టుకుంది. ఒక అనుభవజ్ఞుడు వాటిని పరిశీలిస్తే ఆ వైడూర్యం నకిలీదని ఇట్టే పసిగట్టొచ్చని, దాంతో తన బండారం బ్రద్దలై రాజు చేతిలో మరణదండన తప్పదని హడిలిపోయాడు. అప్పుడే అతడికి పథకం స్ఫురించింది. ఇక్కడ రాజుగారి పర్యటన ఏర్పాట్లు చూడ్డానికి 3 రోజులు ముందు వచ్చి మాజీ నేరస్తుల కోసం గాలించాడు. పరశురాం అనే పాత కేడీని కలుసుకున్నాడు. పాకెట్లో బాంబు పెట్టి పరశురాం చేత రాజుగారికి బహుమతిగా పంపించాడు. దాంట్లో ప్రాణాంతకమైన బాంబు ఉన్నట్టు పరశురాంకి తెలియదు. అందులో గ్యాస్ బాంబు ఉందని హాల్ అంతా పొగమయం కాగానే షోకేష్లోంచి వైడూర్యం తీసుకొని పారిపోమని చెప్పాడు హంతకుడు పరశురాంతో. దానికి విరుద్ధంగా బాంబు పేలి రాజుగారు మరణించేసరికి ఆ హడావిడిలో వైడూర్యం కాజేసి పారిపోయాడు పరశురాం. అదే అతని ప్రతిఫలమని, దాని ఖరీదు ₹1,00,000 ఉంటుందని అమ్మి డబ్బు చేసుకోమని అంతకుముందే చెప్పి ఉంచాడు ఆ హంతకుడు. వైడూర్యంతో తిన్నగా నిరంజన్ దాస్ ఇంటికెళ్ళాడు పరశురాం. నిరంజన్ దాస్ దాన్ని పరీక్ష చేసి అది నకిలీ సరుకని, 10,000కు మించి ఖరీదు చేయదు అని చెప్పాడు. పరశురాం ఉగ్రుడై
వెంటనే హంతకుడికి ఫోన్ చేసి ఆ సంగతి చెప్పి డబ్బు డిమాండ్ చేశాడు. లేదా అతని గుట్టు బయట పెడతాను అని బెదిరించాడు. హంతకుడు డబ్బు తెచ్చిస్తానని నమ్మించి పిస్తోల్తో వెళ్ళి పరశురాముని కాల్చేశాడు. ఈ పూర్తి పథకంలో హంతకుడి వల్ల 2 పొరపాట్లు జరిగిపోయాయి. నా దృష్టిని అతడి వైపు మళ్లించాయి. ఏమిటి ఆ పొరపాట్లు? అడిగాడు రాయబారి ఆతృతగా. మొదటిది, పిస్తోల్తో పరశురాముని కాల్చాడే గాని అతను చచ్చాడా లేదా అని రూఢి చేసుకోలేదు. కొన్న ఊపిరిలో నాకు హంతకుడి గురించి చెప్పి ప్రాణం వదిలేశాడు అని అబద్ధం ఆడాను. పోతే రెండో పొరపాటు, రాత్రి నేను హంతకుడిని కలుసుకుని రాజుగారి హత్య రాజకీయంగా జరిగిందని, రాజకాంక్ష వల్ల వారెవరూ ఆ పని చేయించారని చెప్పేసరికి నన్ను తప్పుదోవ పట్టించడానికి రాజుగారి పెద్ద కొడుకును తాగుబోతుగా, జోదరిగా, వ్యభిచారిగా చిత్రీకరించాడు. అబద్ధం. రాజుగారి పెద్ద కుమారుడికి అటువంటి దురలవాట్లు ఏమీ లేవు. ఆయన చాలా ఉత్తముడు. అంత చెడ్డగా ఎవరు చెప్పారు మీకు? అడిగాడు రాయబారి తీక్షణంగా. ఎవరో కాదు, ఇతనే అన్నాను బోలాన్ వైపు చూపిస్తూ. ఆ వాక్యం నా నోటి వెంట వస్తుందని అతను ముందే పసిగట్టి ఉంటాడు. నా వాక్యం పూర్తి కావడం, అతని చేతిలో మెరుపులా పిస్తోల్ రావడం ఒకేసారి జరిగాయి. నిల్చున్న చోటు నుంచి ఎవ్వరూ కదలొద్దు. మిస్టర్ సారథి, నువ్వు నన్ను అరెస్టు చేయలేవు. నేను మీ దేశపు పౌరుణ్ణి కాను. నాకు పూర్తి అధికారం ఉంది. ఈ దేశం వదిలి మరే దేశానికైనా వెళ్ళిపో. అతని మాటలు ఇంకా నోట్లోనే ఉండిపోయాయి. అంతవరకు మౌనంగా ఈ తతంగమంతా చూస్తూ నిల్చున్న బాడీగార్డులిద్దరూ తమ తమ వరల్లోంచి కైజార్లు లాగి కన్ను మూసి తెరిచేలోగా బోలాన్ వీపులో దించేశారు. కైజార్లు 2 అతని వీపు గుండా ఛాతీ యువతలకి వచ్చి మెరవసాగాయి. బోలాన్ కేకబెడుతూ మొదలు నరికిన చెట్టులాగా ముందుకు పడిపోయాడు. బాడీగార్డ్స్ వంగి నాకు అభివాదం చేసి, ఈ దేశద్రోహి మా ప్రభువును కిరాతకంగా చంపాడు. ఆయన ప్రాణ రక్షణ కోసం నియమించబడిన మేం ఆయన్ని రక్షించుకోలేకపోయాం. ఈ నమ్మక ద్రోహిని ఇలా చంపి ఆయన ఆత్మకు శాంతి కలిగించగలిగాం. మీరు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అన్నారు వినయంగా. నో మిస్టర్ సారథి, మీరు వాళ్ళను అరెస్టు చేయలేరు. కారణం, వారి మీద ఎటువంటి చర్య జరిగినా అది మా దేశంలోనే జరుగుతుంది. ప్రభు పరాయణతను నిరూపించుకున్న ఈ విశ్వాస పాత్రల మీద మా దేశంలో ఎటువంటి చర్య తీసుకోబడదని మీకు తెలిసిందే కదా అన్నాడు రాయబారి సామ్రాన్ తలూపాను మౌనంగా. మొత్తానికి రాజును చంపింది, వజ్రాన్ని దొంగిలించింది వాళ్ళ దేశ పౌరుడే కావడంతో భారతదేశానికి ఎటువంటి జిమ్మదారీ లేకపోయింది. వాళ్ళు వచ్చిన దారే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ప్రతి కథ ఒక కామెంట్ బాక్స్లో మొత్తం ఇంతవరకు చదివిన 200 పైగా కథలు పిన్ చేస్తున్నాను. మీలో ఎవరైనా అందులోని కథలు వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి. లైక్స్ ఎక్కువ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.